పెట్టినండి చూడొచ్చు క్వాలిటీ. నాకు ఇది డౌట్ వచ్చేసి ఇంత వాటర్ ఉంది అని చెప్పేసాను. జొమాటో బాయ్ మాత్రం జెన్యున్గా నేను కాల్ బ్యాక్ చేస్తే లిఫ్ట్ చేసి సంథింగ్ ఏదో చెప్తున్నాడు. ఆ క్లారిటీ అన్నది నాకు అర్థం కాలేదు. ఒకసారి మీరు కూడా వినండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ ఇదే కదా? ఇదే కదా? ఇదే కదా? ఎట్లా నువ్వు ఇది లాజిక్ చెప్పు, ఏంటి చెప్పు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ వాళ్ళు మెఫిల్ ఈ షవర్మా అని వచ్చింది సార్. ఇది ఓకే. నేను లొకేషన్ వేసుకొని వెళ్ళా. ఓకే. సేమ్ ఇలాగే లొకేషన్ చూపిస్తుంది. లొకేషన్ దగ్గరికి వెళ్ళా. అక్కడ నేమ్ వేరే ఉంది. ఓకే. నేనేమడిగాను, బై మెఫిల్ ఈ షవర్మా అని వచ్చింది, ఓకే ఇదేనా రెస్టారెంట్ అని అడిగాను. మాదే అని ఆర్డర్ ఇచ్చారు. రోడ్డు మీద బస్ స్టాండ్ దగ్గర. కానీ మెఫిల్ ముందు లేదు. మెఫిల్ కాదు సార్. మెఫిల్ కాదు. ఓకే. 100%. ఇప్పుడు తనతో పాటు నేను దీంతో పాటు ఇంకొక ఆర్డర్ బ్యాక్ స్ట్రీట్ లో ఇంకొక ఆర్డర్ ఉంది. ఓకే. తనతో పాటు ఇప్పుడు నేనేంటంటే అక్కడికి లొకేషన్కి వెళ్తున్నాను. అది కూడా మీకు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అది చూడండి. పాప డెలివరీ బాయ్ది మిస్టేక్ అని కాదు, 100%గా ఈ జొమాటో ఆ మెఫిల్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూడండి. అది ఇప్పుడు ఇది నేను యాక్చువల్గా జొమాటో గోల్డ్ అని చెప్పేసి అని 99 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. అది తీసుకున్నాను. ఇంత మిడ్ నైట్ పూట కాబట్టి 11 o'clock ఆర్డర్ పెట్టాను కాబట్టి వాళ్ళ నా దగ్గర 350 అంటే 450 రూపీస్కి ఇది నాకు ఛార్జ్ అయింది. నాకు ఇంత క్వాలిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ దాని ప్రైస్ ఎంతో చూడండి, ఎంత వాటర్ ఉందో. ఇది చికెనో మటనో ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత అర్థమవుతుంది అక్కడ కాస్ట్ ఎంతో. ఓకే, నేను వస్తాను మీతో. పాప జొమాటో తను పాప మళ్ళీ బ్యాక్ వచ్చినాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12 దాటిందండి. పాప డెలివరీ బాయ్ అతను తీసుకెళ్తున్నాడు లొకేషన్కి. ఇప్పుడు 12:44 అవుతుంది, మిడ్ నైట్. మేము ఆకలితో ఉన్నాం కాబట్టి ఫుడ్ కోసం అని చెప్పేసి అని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వేరే ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి అని పొరపాటున ఏమన్నా బాక్స్ ఉన్న ప్లేస్ ఉందని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అసలు మెఫిల్ అనేది చాలా పెద్ద రెస్టారెంట్ హైదరాబాద్లో. వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ జొమాటో వాళ్ళు ఒక చూడండి, అతను ఎవరో మెఫిల్స్ అని పేరు పెట్టుకొని ఎస్ అని ఒకటి యాడ్ చేసుకొని అక్కడ ఆడికి వచ్చిన తర్వాత కూడా అది కూడా కాదు, దాని పేరు వచ్చేసి నవాబ్స్ ఫుడ్. అసలు ఆ జొమాటో వాళ్ళు ఎంత చీట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళ కంప్లీట్ మిస్టేక్ కదా. వాళ్ళకి ఇక్కడ లొకేషన్ ఎట్లా పెట్టినారు, బోర్డు తీసుకునేటప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు, అక్కడ నేమ్ చేంజ్ పెట్టేసి ఇట్లా చీట్ చేయడం వల్ల జొమాటో వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ కస్టమర్ ఎంత చూడండి ఫ్రెండ్స్. మెఫిల్ హోటల్ ఎక్కడ? ఇక్కడ ఈ హోటల్ పేరు నయా ఫుడ్ కోర్ట్. ఏది ఫుడ్ ఆర్డర్? ఇక్కడ చూడండి, నేను ఎక్కడ ఆర్డర్ పెట్టినా భయ్యా? మియాపూర్ ఆర్డర్ అంటే ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది? ఏమైందా ఒకసారి చూడు. నువ్వు హైదరాబాద్లే కదా, మేము ఎప్పుడు ఏం ఆర్డర్ ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది అసలు ఫుడ్ మాకు? ఏమైంది ఏంది? నువ్వు స్మైల్ ఇచ్చినా కాదు, మేము ఇట్లాంటివి చూసినాంలే. కానీ చెప్పు, ఇష్యూ ఏముందో చూడు. నేను ఏం ఆర్డర్ పెట్టినా? మటన్ హలీం. ఏం పెట్టినా? డ్రై ఫ్రూట్ పెట్టినా. నాకేమొచ్చింది? ఈయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా చేస్తాడు. మెఫిల్ ఎక్కడ, ఇది ఎక్కడ? ఇది చూడండి. అసలు ఆయన ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు? మెఫిల్ అయితే ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది? మెఫిల్ కదా అంటే పేరు మల్టీ బ్రాండ్ వద్దు. నాది ఆర్డర్ క్యాన్సిల్ చేసి నా డబ్బులు నాకు రీఫండ్ చేయండి. చూడు, మటన్ డ్రై ఫ్రూట్ ఇప్పుడు వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, మెఫిల్స్లో నేను అయిపోయిన తర్వాత తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 260 రూపీస్. ఇది విత్ కోక్ కూడా ఇచ్చారనమాట. చూడండి వాళ్ళు ఎంత ప్యూర్ ఘీని విత్ ఆనియన్స్ కానీ తర్వాత కాజు కానీ మనం అడగకముందే వాళ్ళు అంత వేసి ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్గా జొమాటో మిస్టేక్ ఫ్రెండ్స్. వాళ్ళు డబ్బుల కోసం రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి జనాలని చీట్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి నేను ఎవ్వరికి కాపీరైట్ అయ్యాను. వీలైనంతవరకు అందరు షేర్ చేసుకోండి. అందరు వీడియో కూడా అప్లోడ్ చేసేసి వైరల్ చేయండి. ఇంకెవ్వరికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు.